హలో, ఎక్కడున్నావమ్మా? నువ్వు అర్జెంటుగా భవానీ నగర్ విఎన్ అపార్ట్మెంట్ దగ్గరికి రా. ఎందుకు? కళ్ళు లేని కబోదిని కదా, రోడ్డు దాటిస్తావని. దీనికి నిజంగా కళ్ళు దుబ్బితే బాగుండు. ఏంటి, దీనికి నిజంగానే కళ్ళు పోవాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? బ్యాడ్ థింకింగ్ ఆపి వెంటనే బయలుదేరు. ఇది ఇలా తగులుకుంది ఏంట్రా బాబు, నిజంగా 21st century సాడెస్ట్ లో ఉంది. జాకెట్ సగమే ఉంది, ఏ గుడ్డ సాలేదా? అది స్టైల్. మా ఇల్లు ఉంది, అయినా చూసినోడు ఎవడో స్టైల్ అనుకోడు, ఇదేదో పెద్ద. అయినా నాకెందుకులేండి. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? ఆటోని పిలుస్తావని. ఏంటి ఆటోని పిలవడానికి నన్ను అంత దూరం నుంచి ఇంత దూరం తప్పించారా? మరి అంత అమాయకత్వం నటించుకే ఆటోని పిలువు. ఆటో జాగ్రత్తగా వెళ్ళొచ్చండి. హలో, ఆటో ఎక్కమ్మా. ఎక్కడికి? గుడికి. గుడికా? దేనికి? పూజ చేయించడానికి. ఇంక దేనికి? నేను రాను. అలాగా. 9912081362 నంబర్ కరెక్టే కదమ్మా? ఎవరిది? మీ ఫాదర్ది. బండి సంగతి ఏదో ఆయన దగ్గర తెలుసుకుందామని. గుడికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఏంటండి చండాలంగా? పదండి. ఎక్కడి? పద. ప్రదక్షిణాలు చేద్దాము రా. ప్రదక్షిణాలా? ఏ రావా? అంటే దక్షిణ వేస్తున్నాం కదా, మళ్ళీ ప్రదక్షిణాలు దేనికి? నాకేం తెలియదురా బాబు. నువ్వు నడిచే ప్రతి దారి నా దారిని కలుపుకుపోవాలి. నీ వెంటే నేను అని. హరి ఓం గణానాం త్వా గణపతిగం అవామహే. నేను గంట కొట్టమన్నాను, పంతులు గారిని బెదర కొట్టమనలేదు. నేను గంటే కొట్టాను. పంతులు గారు, అమ్మా అర్చన చేయించండి. పేరు? స్వప్న. మీ పేరు? చాణక్య. స్వప్న నామదేశ చాణుక్య నామదేశ సతీ సమేతస్య. పంతులు గారు, మీరు మంత్రాలే చదవండి, కుతంత్రాలు చేయకండి. ఇన్న పెళ్ళం కదే. సరే బాబు, అలాగేలేండి. సారీ, ఫ్లోలో అనేసాను, ఫీల్ అవ్వకండి. చూసినట్టుంది. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చింది? ఓయ్, నీ చిన్న కొడుకు ఈ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయ్యాడు. అయ్యయ్యో, అదేమిటండి? వాడు అడిగిన వాటి అన్నిటికీ బాగానే సమాధానం చెప్పాడు. బాగానే సమాధానం చెప్పాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలు వీడికి అర్థమై ఉంటాయి, కానీ వీడు చెప్పే సమాధానాలే వాళ్ళకి అర్థమై చావలేదు. మన చాణక్య పెళ్ళెప్పుడు చేసుకుంటాడో, నాకు తోడు కోడల్ని ఎప్పుడు తీసుకొస్తాడో. అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయావా? వీడు చేసుకుందాం అనుకున్నా, వీడిని చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు రాదు. నమస్కారం అంకుల్. ఎవర్రా ఈ అమ్మాయి? చెప్పు. 2 years నుంచి మనం లవ్ చేసుకుంటున్నాం. చెప్పు. చెప్దాం అనుకున్నాం కానీ ఇదంతా నిజం అంకుల్. తనకి మీరంటే భక్తే కాదు, భయం కూడా ఉందండి. అందుకే మీకు చెప్పడానికి భయపడుతున్నాడు. చూడమ్మా, మీరేం అడగాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అంకుల్. ఈ అమ్మాయి ఎవరో ఏంటి అనేగా. నా పేరు స్వప్న. నేను మంచి అమ్మాయినేనండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. నెలకి 40,000 శాలరీ. ఇంకా నా గురించి మీ అబ్బాయి చెప్తేనే బాగుంటుందేమో. నేనా? తను చాలా సార్లు అనేవాడండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా, కానీ నేనే వద్దనేదాన్ని. పెళ్ళంటే అమ్మా నాన్నల ఆశీర్వాదం, అన్నా వదిన్ల అభిమానం, ఇవన్నీ కావాలి కదండి. అవునవును. వెళ్ళొస్తాను మావయ్య గారు, వెళ్ళొస్తాను అత్తయ్య గారు, వెళ్ళొస్తానక్క. బాయ్ బాబు గారు. బాయ్. ఈ సీన్ లో నా క్యారెక్టర్ అయిపోయింది.
నెక్స్ట్ సీన్ ఫైట్ అనుకుంటా. వాడిని పెడితే చిత్తపాదండి. ఏం చేస్తాడ్రా? గర్ల్ ఫ్రెండ్ లేదు, ఉద్యోగం లేదు, అందుకే మొక్కలో కలలేదు. ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎన్నాళ్ళు బతికి ఏం లాభరా? హుషారుగా ఉండాల్సిన వయసులో ఉసూరుమంటున్నావు. ఆహా, ఒక్కసారి ఫిగర్ చూడరా. ఉందిరా. చూసావా ఎలా షాక్ అయ్యావు? ఇలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ఉంటుంది. అలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పక్కలేదురా, కనీసం హాయ్ చెప్పినా చాలు. మనం ఆ అమ్మాయి పక్కన నిలబట్టకు కూడా సరిపోరా. హాయ్ హాయ్. హాయ్. ఏంటి వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? నీ లవ్వర్ ని నీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయవా? లవ్వరా? అవును, ఏ మీకు లవర్స్ లేరా? మా లవ్వుల గురించి ఎందుకులేండి. అవునరా, ఇంత అందమైన అమ్మాయిని లవ్ చేస్తున్నాను మాకు ఎందుకు చెప్పలేదు? చెప్పలేదా? ఏంటి చాణక్య, ఇంట్లో వాళ్ళకి తెలియకూడదనా? సరే, కనీసం ఫ్రెండ్స్ కైనా చెప్పాలిగా. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేసేది వాళ్లే కదా. ఓయ్ ఏమనుకుంటున్నావు? మన ఇద్దరి మధ్య మ్యాటర్ బండి ఒక్కటే. అవును, కాదని ఎవరన్నారు? మరి నువ్వేంటి లవ్వుకి వాడినావు? పైగా నేను మా ఇంట్లో అంటాను, నా ఇష్టం. లవ్ అంటాను, పెళ్ళంటాను, అవసరమైతే 3 నెలలను కూడా అంటాను. ఇవన్నీ భరించలేకపోతే నా బండి నాకు ఇచ్చేయి. దొరకాలి కదా. కదా, బండి నా చేతిలోకి వచ్చే వరకు నేనేం చేసినా పడాల్సిందే. కూర్చో. ఏం తాగుతావ్? హార్లిక్స్, బూస్ట్, బోన్విటా? నాకేమొద్దు. మరేం కావాలి? వోడ్కా, జిన్, బ్రాందీ, విస్కీ? మందు పేర్లు బాగానే చెప్తున్నాయి, ఇది పెద్ద తాగుబోతు అనుకుంటా. మందు పేర్లు బాగానే చెప్తుంది, ఇది పెద్ద తాగుబోతు అనుకుంటున్నావు కదా? అబే అదే లేదండి. సర్లే, టీ చెప్పు. నా దగ్గర డబ్బులు లేవండి. మరి ఆ ప్యాంట్ షర్ట్ కి పాకెట్లు ఎందుకు? క్లాత్ వేస్ట్. వెయిట్ అండ్ బిలో. వెయిటర్. జాగ్రత్తమ్మా, నాలికూడి కింద పడిపోగలదు. నాకే వినపడలేదు, వాడికే వినిపించుంటుంది. వెయిటర్, ఒక 1/2 టీ. ఏంటి 1/2నా? తాగడానికా, చేతిలో పోసుకొని నాకడానికా? నేను నా ఫ్రెండ్స్ అలాగే తాగుతాం. ఇది రోడ్డు పక్కన ఉన్న 4 చక్రాల బండి అనుకున్నావా? వెయిటో, 2 టీ. అన్నట్టు అడగడం మర్చిపోయాను, నీ పేరేంటమ్మా? చాణక్య. చాణక్య, అదేదో మహేంద్ర సింగ్ ధోని అన్నట్టు చెప్పావు. నీ పేరు నాకు నచ్చలేదమ్మా, మార్చేద్దాం. ఏంటి మార్చేస్తారా? ఇది నా పేరు, మార్చాక మీకు లేదు. ఆహా, బండి కొట్టేసి హక్కుందేమో. బెండు తీస్తాను. ఏంటి బండి దొరకని దీన్ని బెండు తీద్దాంలే అనుకుంటున్నావు కదూ? షాక్ అయింది చాలు గాని ముందు టీ తాగు. అమ్మాయిలు బాగున్నారు కదూ? అవును, నువ్వు అమ్మాయిని టీస్ చేస్తావా? అక్క చెల్లున్నోడు ఎవడో అమ్మాయిని టీచ్ చేయడు. ఏ ఇడియట్! ఏ ఏరా, కళ్ళు కనపట్లేదా? సారీ బాస్, చూసుకోలేదు. బయట ఆడాల మీద పడే ముందు మీ ఇంట్లో ఉన్న ఆడాలు గుర్తెచ్చుకుంటారా? చల్. థ్యాంక్స్ అండి. ఏయ్, నాకు డాష్ ఇస్తే ఏమనలేదు కానీ ఆ అమ్మాయికి డాష్ ఇస్తే సీరియస్ అవుతావా? అంటే పాపం తను మంచి అమ్మాయిలా ఉందండి. ఐస్ క్రీమ్. అమ్మని బండి కొట్టేసి నువ్వా? రిచ్ డ్రెస్ వేసుకుని రొచ్చు పని చేస్తావే? అమ్మమ్మమ్మమ్మమ్మ, సింపతి ఫేస్ పెట్టుకుని కొంపలంటించే రకం అన్నమాట. అయిపోయావే, ఈరోజు నువ్వు అయిపోయావు.
అయ్య బాబాయ్ నన్ను వదిలేండి నాకేం తెలియదండి. అయ్యో నీకేం తెలీదమ్మా దొంగతనాలు చేయడం తప్ప. ఇదేంటి నేను చేస్తేనే తిట్టుకునేవాడు తను చేస్తున్నాడేంటి? హలో బండి దొరికేసి మీరు బయలుదేరి వచ్చేయండి. కొంపతీసి దొరికేసిందా? బండి దొరికిందా? అవును. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరాను. ఆహా మీరు సాయిబాబా టెంపుల్కి వచ్చేయండి. సరే సరే సరే. ఓకే పదా సాయిబాబా టెంపుల్ పదా. వచ్చావా రా. బండితో వస్తాను, అది కూడా ఈ విడిగారితో వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బండ నన్ను ఎత్తి మీద గుదిబండిలా కూర్చున్నావు. ఇంతకీ నీ బండి కొట్టేసింది ఎవరో కాదు నీ ఫ్రెండే. ఏంటి షాక్ అవుతున్నావా? నీ ఫ్రెండ్కి ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి సంపాదిస్తుంది చాలక దొంగతనాలు చేస్తుంది. అయినా ఆ రోజు నేను పార్క్ లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది నువ్వు పెద్ద డెకాయిట్ అని. అమ్మా పట్ట పగలు రద్దీ సెంటర్ లో నువ్వు బండి కొట్టేసావంటే నువ్వు మామూలు దొంగ కాదే. నేను దొంగను కాదు. ఆహా కాదా? మరి నా దగ్గర ఉండాల్సిన బట్టి నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నువ్వు చేసిన పనికి నీ ఫ్రెండ్ పెట్టిన టార్చర్ 3rd డిగ్రీ రేంజ్ లో ఉంది. 100 అని నరకం చూపించావు కదే. అంత నీ వల్లేనే నిన్ను మామూలుగా వదలనే. ఇప్పుడు చేస్తానే 100కి. ఆ బండి దొంగతనం చేయమని చెప్పింది నేనే. నాకు బండి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కొట్టేసి నన్ను కుక్కలని వెంట తిప్పించుకున్నావు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందు నేను నీ లవర్నని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ ముందే నన్ను ఎదవం చేశావు. రెస్టారెంట్లకి పార్కులకని ప్రతి అడ్డమైన చోటుకి తిప్పించుకున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? ఎందుకు చేసావు ఇదంతా? నిన్నే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో చేసావు? ప్రేమించాను కాబట్టి. అవును, నిన్ను అల్లరి పెట్టి ఏడిపించాను. దీనికి కారణం నువ్వెప్పుడు నా కళ్ళ ముందుంటావని స్వార్థం. నా జీవితంలో కోల్పోయిన ఆనందం కోసం ఇదంతా చేశాను. ఈ 20 years లో ఏ రోజు పొందని అనుభూతిని మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పొందుతున్నాను. ఈ ఆనందం జీవితాంతం కావాలనుకుంటున్నాను. నీతో గొడవ పడుతున్నప్పుడల్లా నాకు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. నాకు నువ్వంటే ఇష్టం, మీ అమ్మ అంటే ఇష్టం, నాన్నంటే ఇష్టం, మీ అన్న వదిన చెల్లి చిన్నబాబు వాళ్ళంతా ఇష్టం. నీ అమాయకత్వం కల్మషం లేని మనసు అంటే ఇంకా ఇష్టం. నీ ప్రేమతో నేను పొందలేకపోయిన ప్రేమలన్నిటినీ పొందాలనుకుంటున్నాను. నీ ప్రేమ నాకు మరో జన్మనివ్వాలి. ఐ లవ్ యు చాణక్య. స్వప్న, సారీ స్వప్న. ఇన్నాళ్ళు నీ మనసును అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నాను. నా ఫ్యామిలీ పట్ల నీకున్న ఆప్యాయత చూసి కూడా నేను నా మనసులో మాట చెప్పకుండా ఉండలేను. ఐ లవ్ యూ స్వప్న. ఐ లవ్ యూ సో మచ్. ప్రేమతో నువ్వు చెప్పే ఈ మాట కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఏమ్మా, వాడి ప్రేమే గాని మా ప్రేమ వద్దా నీకు? ఇంకేం మా వాడు ఒప్పుకున్నాడు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం.
ఏంట్రా సిగ్గు? సింధు ఏంటి I'm so happy. అరే I'm so happy. I'm so happy. ఇదంతా నీ వల్లే జరిగింది. ఇన్నాళ్ళు నా అన్న వాళ్ళు లేరని బాధపడ్డాను. లేని వాళ్ళని ఉన్నట్టుగా కలలు కనేదాన్ని. కానీ నా కలలు నిజం కాబోతున్నాయి. వాళ్ళకి దగ్గర అవుతూ నాకు దూరం అయిపోవు కదా. ఎప్పటికీ దూరం కాను. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే